ఈరోజు డాక్టర్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి 76వ జయంతి డొంకేశ్వర మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారు చేసిన సేవలు కొనియాడలేని సేవలు చేశారు. ఆయన జలయజ్ఞం కావచ్చు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, రైతులకు రుణమాఫీ కావచ్చు, అప్పుడు రైతులకు సబ్సిడీ 2004 నుంచి 14 దాకా రైతులకు సబ్సిడీతోటి ఇంప్లిమెంట్స్ ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ కావచ్చు, డ్రిప్ సబ్సిడీపై కనుక కావచ్చు, అలాగే సోయా విత్తనాలు వాటిలో ప్రతి రైతులకు సంబంధించిన ప్రతిదీ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఈ మనకు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఈ సబ్సిడీ అనేది లేకుండా పోయింది. ఇవాళ ఎస్టీ కార్పొరేషన్లో డబ్బులు లేకుండా వేసేసారు. బీసీ కార్పొరేషన్, ఎస్సీ ఇవన్నీ ఏ కార్పొరేషన్ డబ్బులు లేకుండా ఇలా దళిత బంధు, రైతు బంధు ఈ పేర్లతోటి రైతుల్ని పంగనామ పెట్టిన కేసీఆర్కు గుణపాఠం చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇవాళ మళ్ళా 20,000 కోట్లు అలాగే 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బోనస్ 500 బోనస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎప్పుడు రైతులు కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారు. రైతులకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయలేదు. కాంగ్రెస్ పార్టీతోటే అభివృద్ధి అన్నీ జరుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, వైఎస్ఆర్ అమర్ రహే. కాంగ్రెస్ పార్టీపై వేయడం ఎంతవరకు బీజేపీ నాయకులారా ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. అందుకే రాబోయే ఎలక్షన్లో మొత్తం తెలంగాణలో క్లీన్ స్వీప్ చేసి స్థానిక సంస్థలకు అన్నిటి జిల్లా పరిషత్ జెండాలపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుంది. జై కాంగ్రెస్, జోహార్ జోహార్, వైఎస్ఆర్ జోహార్. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వారి పుట్టినరోజు సందర్భంగా డొంకేశ్వర్ మండల కేంద్రంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు అంటేనే రైతు అంటేనే రాజశేఖర రెడ్డి అనే విధంగా పరిపాలనను అందించి ఈ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రైతందరికీ చిరస్మరణీయంగా నిలిచడమే కాకుండా పేద విద్యార్థులకు ఇంజనీరింగ్ చదువు కోసం ఫీజు రీయింబర్స్మెంటు, అట్లాగే ఉచిత విద్యుత్, ప్రతి కమిషన్ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అన్ని కార్పొరేషన్లో ప్రతి ఒక్కరికి ఫలాలు అందే విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అట్లాంటి నాయకుడిని మనం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అంది వచ్చిన మరో తురుముక్క రేవంత్ రెడ్డి. గతంలో రాజశేఖర రెడ్డి గారు జై కాంగ్రెస్, జోహార్ డాక్టర్ వైఎస్ఆర్. ఈరోజు దివంగత ముఖ్యమంత్రి గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా డొంకేశ్వర మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ఈరోజు వారికి సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి, అభివృద్ధి అంటే రాజశేఖర రెడ్డి. ఈరోజు దేశంలో 108 వ్యవస్థ, ఆరోగ్యశ్రీ వ్యవస్థ ప్రతి రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అయిందంటే దాని సృష్టికర్త, దాని ఆద్యుడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు మాత్రమే. ఈరోజు వారు చనిపోయి 16 సంవత్సరాల దినాలు గడుస్తున్నవి. వారి ఆత్మ కూడా స్వర్గంలో ఉన్న వారి ఆత్మ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం ఎంతో ఎదురు చూసింది. ఇప్పుడు వారి సంక్షేమాన్ని మరిపించే విధంగా వారి అభివృద్ధి ముందు కొనసాగిస్తూ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ రాజశేఖర రెడ్డి గారి ఆత్మను సంతృప్తిపరిచే విధంగా పరిపాలన కొనసాగిస్తుంది. ఈ గౌరవాన్ని అందించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఆరోగ్యశ్రీని కొనసాగిస్తూ పేద ప్రజలకి, నిరుపేదలకి ఉచితంగా వైద్య సహాయం అందించే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్.